బట్టల బుట్ట దానికాడనే బట్టల బుట్ట ఇచ్చిండు. మళ్ళీ మనం ఆడ తలదూకొని ఆ పక్కన టేబుల్ మీద వేరే మళ్ళీ డ్రెస్సింగ్ టేబుల్ కి ఏమి షెల్ఫ్లు అవసరం లేదు. ఆ బట్టల బుట్టలో ఆ బాత్రూమ్ ఎదురుగానే ఉంది కదా, బాత్రూమ్ ఎదురుగా బట్టల బుట్ట ఉంది కదా, ఆ స్నానాన్ని పోయి వచ్చి ఆ బట్టలు తీసుకొచ్చి ఆ డస్ట్బిన్ లో ఆ బట్టల బుట్టలో వేయొచ్చు. ఇంకా ఆడ మొహం దుడుచుకొని ఆడ అద్దం ఎదురుగా వచ్చిందనమాట. అంత ప్లానుడ్గా ఇచ్చాడనమాట. ఇగో ఏడొక కాళ్ళపట్ట బాత్రూమ్ ముందు ఒక కాళ్ళపట్ట ఇచ్చాడు. మళ్ళీ ఇగో ఇంటి ముందు మెయిన్ మొత్తంలోకి ఇంట్లోకి వచ్చేటప్పుడు ఒక కాళ్ళ పట్టా ఇచ్చాడనమాట. ఈడ ఇంకొక మనిషి గెస్ట్ వస్తే పడుకోవటానికి ఒక పరుపు ఇచ్చాడు. ఈ 2 సూట్ కేసులు ఏంటి అంటే మేము వచ్చిన దాంట్లో తీసుకొచ్చిన సామాన్లు, దాంట్లో ప్రతి సూట్ కేసులో కూడా 2 ఉన్నాయి కదా, మళ్ళీ దాంట్లో 2 సూట్ కేసులు ఉన్నాయి చిన్నవి. మొత్తం 4 సూట్ కేసుల్లో ఈ గదుల్లోకి సర్దుకున్నాం. ఇదిగో కసువు వాళ్ళే ఊడుస్తారు, వచ్చి వాళ్లే దుడుస్తారు, వాళ్లే పక్క గినక అన్ని సర్దుతారు, షింకు గినక అన్ని గడిపోతారు, డస్ట్బిన్ మారుస్తారు. ఆడ చీపిరి, ఇంకో చాట, కసువు ఎత్తుకునే చాట, షింకు గడికే బ్రష్, డస్ట్బిన్, ఇంత ప్రాపర్గా ఇంతవరకు అన్ని సౌకర్యాలతోని సకల సౌకర్యాలు మనం ఇంట్లోకి వస్తే ఉండే విధంగా ఇది బట్టలకి తగిలించుకోవటానికి హ్యాంగర్ అనమాట. ఇంట్లో మెయిన్ డోర్ ఇట్లా లోపలికి వస్తాం కదా, వచ్చే డోర్కి ఇట్లా హ్యాంగర్కి అంటే ఇది మేము వచ్చినప్పుడు చెప్తే వాళ్ళు కొట్టించారనమాట. నాకు ఈ హ్యాంగర్ లేదని చెప్పా. నాకు ఇంట్లో మైనస్ లేని ఏంటంటే చెప్పుల స్టాండ్ ఒకటి ప్లస్ ఇంకోటి ఏంటంటే మజ్జిగ చేసుకునే కవ్వం ఒకటి లేదు అనిపించింది. దాదాపు అన్నీ ప్రాపర్గా ఉన్నాయి. ఇది ఉంది ఇది లేదు అని లేదు, అన్ని రకాలగా ఉన్నాయి. కుక్కర్లు కూడా భలేగా, చిన్న కుక్కర్ ఒకటి పెద్ద కుక్కర్ ఒకటి అన్నీ ఇచ్చాడు. ఆడ వాళ్ళకి ఇంకో షోగా ఉండటానికి 2 ఇంకో చూసారా 2 డిజైన్తోని గ్లాస్ ఫ్రేమ్స్ ఇచ్చాడనమాట. ఇవి ఒకటి బట్టల బీరువా, ఇవన్నీ చూపించా కదా. కూర్చోటానికి చైరు, ఏడు ఇస్త్రీ పెట్టా, సోఫా సెట్టు, ఇది టీఫాయ్ అనమాట. సోఫాకి ఎదురుగా టీఫాయ్ అనమాట. ఇది ఇప్పుడు మెయిన్ ఈ ఎయిర్బీబీ అన్నది. ఎందుకు ఎయిర్బీబీఎన్ గురించి అని అంటే, ఇవాళ రేపు టౌన్లకు పోతే మనము ఎవరింట్లో ఉండాలి, ఎక్కడికి పోవాలి, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం, మనం కూడా వాళ్ళ ఇళ్ళ మీద పడటం కరెక్ట్ కాదు అని అనుకొని ఇబ్బంది పడకుండా మనము మంచిగా ఒక 1500 రూపాయలు రోజుకు మనకి కావు అనుకుంటే మన ఇంట్లో ఉన్నట్టు మనం ఉండొచ్చు అనమాట. ఇదిగోండి చెప్పుల స్టాండ్ కనపడుతుందా, లేదని చెప్పేసి నేను ఒక అట్టపెట్టె పెట్టేసి ఆ అట్టపెట్టెలో ఈ చెప్పులు వేసి ఇక్కడ పెట్టుకున్నా. చెప్పా కదా, ఒక అట్టపెట్టె ఒకటి మైనస్ అయ్యింది, ప్లస్ ఒక మజ్జిగ చేసే కవ్వం లేదు, అన్నీ ఉన్నాయి. ఇంకో కర్టెన్ కూడా మేము వచ్చాక కట్టమంటే కర్టెన్ కట్టేశారు. ఇలా పాపం మొత్తం 4 రూమ్లు ఉన్నాయండి. అది లిఫ్ట్ అనమాట. ఇట్లా ఆ చివరి నుంచి ఈ చివరి దాకా సేమ్ మన రూమ్లు ఎలా ఉన్నాయో అలా మనది 401 కదా, 402, 403, 404, ఇక అక్కడ లిఫ్ట్ అనమాట. ఇట్లా మొత్తం 4 ఫ్లోర్లు ఉంటాయి అన్నమాట. నేను ఇదంతా ఎందుకు చూపిస్తున్నా అంటే, మనకు కూడా ఎవరన్నా ఖాళీగా ఉంటున్నో ఏదైనా బిజినెస్ చేయాలి అంటే ఇలాంటిది యాప్లో పెట్టేసుకొని ఎయిర్బీబీఎన్బి అనే యాప్నికి మనం తీసుకొని మన ఇల్లుని కూడా ఇలా సౌకర్యంగా చేసుకొని మనం దాంట్లో పెట్టుకుంటే మనకి ఇన్కమ్ లాగా ఇది కూడా పనికి వస్తుంది. ఏ రోజుకి ఆ రోజు అట్లా మనకు బుక్ చేసుకుంటే మనం ఇలాంటి సౌకర్యాలు ఇచ్చామనుకోండి, మనకి రోజుకు 1500 అలా వచ్చే అవకాశం ఉంటుంది. అదే 2 BHK 3 BHK అయితే 4000 5000 కూడా ఉంటుందండి ఒక్కొక్క రోజుకి. మళ్ళీ మనం పోయినా కూడా ఇన్ని సౌకర్యాలతోని ఒకళ్ళ ఇళ్ళ మీద పడి ఒకళ్ళని మనం వస్తున్నాం అంటే చుట్టాలు భయపడి ఎక్కడో పారిపోయి మనుషులతో మాట్లాడకుండా దూరంగా ఉంటారు కొంతమంది. చాలామందిని చూసి అలాంటి వాళ్ళని, అంటే వాళ్ళైతే మన కాడికి వస్తుంటారు, అన్నీ ఉపయోగించుకుంటారు, ఆడుకుంటారు, కానీ మనం వస్తే ఆడ మీద పడతామోనని టచ్ మీ నాట్ అన్నట్లు ఉంటుంటారు అనమాట. అలాంటి వాళ్ళని గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ బాధలు, వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ బరువులు మనకు తెలియదు కాబట్టి మనం అది ఏం అనొద్దు. ఒకటేంటంటే మనం ఎవరికి ఇబ్బంది పడకుండా మనకి మనము షంషేర్గా మనం ఇల్లు తీసుకొని ఇలా ఉండటానికి మనకి ఎక్కడికి పోతే అక్కడేనండి. ఎందుకంటే ఇప్పుడు మనం హాస్పిటల్స్కి పోతాం, దేవుళ్ళ దగ్గరకు పోతాం, టూర్లు పోతాం. అలాంటప్పుడు మనకి ఇవి ఎట్లా అంటే కల్పవృక్షం లాగనమాట. ఇది మన సొంత ఇల్లు అన్న టైపులో మనకు సకల సౌకర్యాలతో. అదే వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళ కాడ మనకి బరువుగానే అనిపిస్తుంది, వాళ్ళు చెప్పకపోయినా వాళ్ళకి బరువుగానే ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇదైతే మనకి మనం షంషేర్గా ప్రశాంతంగా జీవితం సాగించుకోవచ్చు.
హాయిగా ఉండొచ్చు. ఇవన్నీ ఉన్నాయి, మరి బట్టలు ఉతుక్కోవటానికి లేదు కదా అన్నట్టుగా మీకు ఆలోచన వచ్చింది కదా. ఎందుకంటే బట్టలకు కూడా 2 వాషింగ్ మిషన్లు కింద ఉన్నాయి. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. 11 కేజీలది ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ఒకటి ఉంది, టాప్ లోడు 12 కేజీల వాషింగ్ మిషన్ ఒకటి ఉంది. ఆ 2 వాషింగ్ మిషన్ల మీద కిందకు పోయి అందరూ ఇక్కడ ఈ రూముల్లో మొత్తం 4 ఫ్లోర్లకి 4 అనమాట ఉన్నాయి అనమాట. 16 రూమ్లు ఉంటాయి. పైన పెంట్ హౌస్కి ఒక గది ఇచ్చారనమాట. ఆ గదిలో ఒకటి ఉంటుంది. వీళ్ళందరూ కలిసి కిందకు పోయి బట్టలు వేసుకుంటారనమాట. అక్కడ వేసుకొని ఆ బట్టలు టబ్బులో తీసుకొని పోయి డాబా మీదకి పోయి ఆరేస్తారనమాట. అది విషయం. ఎందుకని ఏ ప్రాబ్లం లేదు. అవును, నేను బాత్రూమ్ చూపించలేదు, మాటల్లో పడి మర్చిపోయినా. ఇగోండి బాత్రూమ్ కూడా ఎంత చూడండి. ఏమో బ్రష్లు పెట్టుకోవడానికి, ఇంకో ఇదేమో సబ్బు పెట్టుకోవడానికి, అవి షాంపూలకి 2 ఇచ్చాడు. ఇది కూడా గన్ను ఉంది. బాత్రూమ్ 2 బకెట్లు కూడా ప్లేస్ వేస్ట్ కాకుండా, అది పీట ఒకటి బకెట్ ఒకటి కూడా 4 పలకలదే తీసుకున్నారు అనమాట వాళ్ళు. ఇప్పుడు బట్టలు బుట్ట కనుక ఎట్లా తీసుకున్నారో అట్లనే 4 పలకలతోని అది తీసుకున్నారనమాట. అందుకని అంత ప్రాపర్గా ఉన్నాయన్నమాట. ఇగో గీజర్ ఉంది, గీజర్ కూడా ఉంది. బయట ఫ్యాను స్మెల్ పోవడానికి బాత్రూంలో ఫ్యాన్ ఉంది. ఓకేనా. మళ్ళీ ఇగో ఈ టేపు వంటింట్లో కూడా ఫ్యాన్ ఉందన్నమాట, వంట చేసుకుంటే బయటికి వెళ్ళడం కోసం. అన్ని సౌకర్యాలతో ఉందండి. ఎవరు ఎలాంటి ఫిగర్ పెడకుండా మనకి ఒక 1500 మనకి కావనుకుంటే మనకి మంచిగా ఇన్ని సౌకర్యాలతోని గది ఉంటుంది. ఏముందంటే ఒక 2-3 రోజులు అదే వాళ్ళ చుట్టాలకి పోవాలంటే ఆడ 500 600 అవుతుంది. మనకి ఫ్రీగా ఉండదు. ఏడైతే 4 వచ్చేనా ఉండొచ్చు, 3-4 వరకైనా ఉండొచ్చు. హాస్పిటల్స్లో ఉండాల్సి వచ్చినా, వచ్చి స్నానం చేసి పడుకొని ఉండాల్సి వచ్చినా, ఇలాంటి వాటికి చాలా అనుకూలంగా ఉంటుంది. మనం అనుకుంటాం కదా, అమ్మ 1500 అవుతుంది కదా, ఓ మై గాడ్ అనుకుంటాం. అస్సలు అనుకోవద్దండి. మనం ఇప్పుడు ఆడికి పోతే ఆడ ఇల్లు కొనుక్కోవాలంటే కొనుక్కోలేము. ఇంటి సౌకర్యం అనేది ఇన్ని రకాలుగా ఉండదు. నాకైతే ఇది బాగా నచ్చింది. నేను ఇప్పుడు ఒక 4-5 ఇయర్స్ నుంచి మాత్రం ఈ పద్ధతినే పాటిస్తున్నా. ఎవరిళ్ళకి పోవాల్సిన అవసరం లేదు. ఎక్కడికి పోతే అక్కడ ఇళ్ళే ఉంటాయి. మంచిగా ఇలా తీసుకుంటాం. ప్రశాంతంగా మనకు కూడా ఎప్పుడు ఇంట్లో ఉన్న ఫీలింగ్ లేకుండా ఒక ఎంజాయ్ చేసినట్లుంటుంది. ఇగో ఇది ఇంటి ముందు. ఇప్పుడు ఈ రూమ్ ఉంది కదా, ఈ రూమ్ ముందు ఇట్లా మెట్లు ఉంటాయి, చెప్పుల స్టాండు. ఇదిగో ఇది ఇప్పుడు ఇంటి ముందు మాకు ఓపెన్ ప్లేస్ బాల్కనీ అనమాట. బాగుంటుంది అనమాట. అవసరమైతే 2-3 మంచాలు కూడా వేసుకునేంత ప్లేస్ ఉంటుంది. లేదంటే 2 చాపలు వేసుకొని కూడా ఇంటి ముందు పడుకోవచ్చు. చల్లటి గాలి వస్తుంది. ఇట్లా పెద్దగా ఇంటి ముందు వచ్చింది. ఇటు సైడ్ చెప్పా కదా 4 గదులు ఉన్నాయి. మాకు అట్లా ఆ గదుల్లో ఆ సందులో వద్దు అని చెప్పేసి మాకు కావాలని పల్లెటూరు వాతావరణం లాగుంటుందని ఇది ఇంటి ముందు తీసుకున్నాం. ఇది ఇక పైన వాషింగ్ మిషన్ ఒకటి, బట్టలు ఆరేసేది కూడా నేను దీంట్లో యాడ్ చేసి చూపిస్తా. అన్నీ చూసి క్లోజ్గా టోటల్గా ఎయిర్బిఎన్బి గదులు, లేకపోతే అపార్ట్మెంట్లు కానీ, గ్రూప్ హౌస్లు కానీ, విల్లాలు కూడా ఇలా రెంట్కి ఇవ్వడం జరుగుద్ది అనమాట. వాళ్ళ స్థాయిని బట్టి, ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు అవి తీసుకోవచ్చు. ఇది మధ్యతరగతి వాళ్ళకైతే చాలా అనుకూలంగా ఉంటుంది స్టూడియో రూమ్స్ అనేవి. అందుకని మీకు పరిచయం చేద్దామన్న ఉద్దేశంతో చెప్పాను. ఎంత నీట్గానో ఉంటాయి అన్నమాట. ఏ రోజుకి ఆ రోజు శుభ్రం చేస్తారు. 2 రోజులకు ఒకసారి బెడ్షీట్స్, కండవులు అన్నీ, టవల్స్ అన్నీ మారుస్తారు, కాళ్ళపట్టాలు మారుస్తారు. చాలా బాగుంటుంది. మీరు కూడా అప్పుడప్పుడు ఇలా కొంచెం సరదాగా వచ్చి ఉండిపోవచ్చు. ప్రశాంతంగా ఉన్న కాడ 2 రోజులు ప్రశాంతంగా టౌన్ వచ్చేసి, పల్లెటూరు నుంచి వచ్చి టౌన్లో ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు ఫ్యామిలీతోని. చూసారు కదా, ఇలా పైన డాబా మీద తీసుకొచ్చి ఆరేసుకోవాలన్నమాట. ఇట్లా పొడుగు అన్ని దండాలు కట్టి ఉంటాయి అన్నమాట, 3 వరుసలు చొప్పున. ఇంకా అన్నీ కూడా ఇట్లా ఆరేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఏది వాషింగ్ మిషన్లో వేసుకొని తీసుకొచ్చుకొని ఇట్లా ఆరేసుకొని ఎండిన తర్వాత తీసుకుపోయి మళ్ళీ ఇంట్లో మడ తీసుకొని పెట్టుకోవడమే. ఇది ఓపెన్ 5వ ఫ్లోర్ అన్నట్టు, 5వ ఫ్లోర్ మీద ఉంటుంది అన్నమాట దండాలు కట్టి.